Hi, hello students. How are you? Welcome to White Magnet Physics channel. I am Devendra. So dear students, ఈ రోజు డైమెన్షనల్ అనాలిసిస్ లోనే ఇంకొక టాపిక్ చెప్పుకున్నాం. ఓకేనా? అంటే డైమెన్షనల్ అనాలిసిస్ ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఏం చేసాము? ఫస్ట్ అనాలిసిస్ యూనిట్స్ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టంలోకి కన్వర్ట్ చేసాం కదా, అది ఫస్ట్ అనాలిసిస్. అది సెకండ్ అనాలిసిస్ ఏం చూసాము? ఒక ఈక్వేషన్ రైట్ ఆర్ రాంగ్ గా చెక్ చేసుకున్నాం. టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద ఈక్వేషన్, రైట్? ఇవంతా డైమెన్షనల్ అనాలిసిస్ లో టాపిక్స్, సబ్ టాపిక్స్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ వన్ యూనిట్స్ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి కన్వర్ట్ చేస్తాం. రెండు ఈక్వేషన్ రైట్ ఆర్ రాంగ్ గా చెక్ చేసుకున్నాం కదా. థర్డ్ వన్ ఏం చేస్తుందో చూడు, టు deduce the relation among the physical quantities. ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ ని చెక్ చేస్తుంది ఇది థర్డ్ వన్. ఓకేనా? అంటే ఏదో చూడు, అంటే ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ ని తెలుసుకోవాలి. అది ఎలాగో ఒకసారి చూడండి. ఇఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ డిపెండ్స్ ఆన్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్, ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది ఉంది, అది వేరొక ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయితే their relation can be expressed using powers with the help of a dimensional analysis. అంటే వాటి రిలేషన్స్ ని ఎలా తెలుసుకోవాలంట? ఆ ఫిజికల్ క్వాంటిటీస్ కి డైమెన్షనల్ ఫార్ములా రాసి, ఆ డైమెన్షనల్ ఫార్ములాస్ ఉన్న పవర్స్ ని బేస్ చేసుకొని ఆ టూ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ తెలుసుకుంటాము. అది అండర్స్టాండ్ ఆర్ నాట్? లెట్స్ ఎక్స్ప్లెయిన్. ఇంకా క్లియర్ గా చూద్దాం. హియర్ క్యూ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీ అనుకున్నాం. అంటే క్యూ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఈ క్యూ అనేది సో దేని మీద డిపెండ్ అవుతుంది? ఏ అనే ఫిజికల్ క్వాంటిటీ పైన, బి అనే ఫిజికల్ క్వాంటిటీ పైన, సి అనే ఫిజికల్ క్వాంటిటీస్ పైన డిపెండ్ అవుతుంది. అంటే ఇది ఫిజికల్ క్వాంటిటీనే, ఇవి కానీ ఫిజికల్ క్వాంటిటీసే అవుతా ఉన్నాయి. అంటే దిస్ ఫిజికల్ క్వాంటిటీ డిపెండ్స్ ఆన్ దీస్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే? అంటే ఇప్పుడు ఈ ఫిజికల్ క్వాంటిటీస్ రిలేషన్ తెలుసుకోవాలంటే వీటికి ఉన్న పవర్స్ ని తెలుసుకోవాలి ఫస్ట్. అందుకనే ఏ యొక్క ఫిజికల్ క్వాంటిటీకి పవర్ ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అనుకున్నాం. ఓకేనా? క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏఎక్స్. అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీకి ఉన్న డైమెన్షనల్ ఫార్ములాస్ కి అది, అంటే మనం డైమెన్షనల్ ఫార్ములాస్ రాస్తుంటాం కదా, m1 l1 t⁻−2 అనో సంథింగ్ రాస్తుంటాం కదా పవర్స్. అలా ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్న డైమెన్షనల్ ఫార్ములాస్ లో పవర్స్ ఇవన్నీ అన్నోన్ పవర్స్, అవి తెలియదు. అందుకని మనము ఎక్స్ వై జెడ్ అని అనుకున్నాం. అది అండర్స్టాండ్? కాబట్టి ఈ ఫిజికల్ క్వాంటిటీస్ వీటి మీద డిపెండ్ అయితే దే రిలేషన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యూజింగ్ ఎ పవర్స్. ఓకేనా? పవర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా? వాటిని బేస్ చేసుకొని తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది రిలేషన్? ఇప్పుడు క్యూ ఈజ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఏ అనే ఫిజికల్ క్వాంటిటీ, దానికి పవర్ ఎక్స్, బి అనే అనదర్ ఫిజికల్ క్వాంటిటీ, దానికి పవర్ వై, సి అనే ఫిజికల్ క్వాంటిటీ, దానికి పవర్ జెడ్ అవుతా ఉంది. ఓకే? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ప్రపోర్షనాలిటీ సింబల్. ప్రపోర్షనాలిటీ సింబల్ ని రిమూవ్ చేసేసి ఈక్వల్ పెట్టుకోవాలనుకున్నాం అనుకో. అంటే ఇక్కడ నాకు ఈక్వల్ రావాలి, అంటే ఈక్వల్ అనే సింబల్ రావాలి, ప్రపోర్షనాలిటీ సింబల్ వద్దు నాకు. అలాంటప్పుడు నేనేం చేయాలి? దీన్ని రిమూవ్ చేసి ఈక్వల్ పెట్టాలి అంటే నేను ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ని వాడుకుంటాను. ఓకేనా? సో ఎందుకు నేను ఈ సింబల్ తీసేసి ఈక్వల్ పెట్టానంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది వాడుకోవాలి. అది ఎంతనో ఉండొచ్చు, ఒక నెంబర్, జస్ట్ నెంబర్. సో అన్నోన్ నెంబర్, దట్ ఈస్ ఆల్సో. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏఎక్స్ బివై సిజెడ్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏది టూ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ తెలిపే ఇది ఈక్వేషన్. ఓకే? సో ఇప్పుడు క్యూ అనేది ఫిజికల్ క్వాంటిటీ, రిక్వైర్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. క్యూ ఈజ్ ఏ రిక్వైర్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఏబిసి అనేటివి, ఓకేనా,
ఇవేది డిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. డిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏవి? ఇది వీటి మీద డిపెండ్ అవుతా ఉందనేసి. ఎక్స్ వై జెడ్స్ అనేటివి అన్నోన్ పవర్స్. ఓకే, వాటిని అన్నోన్ పవర్స్ వాటిని కనిపెట్టుకుంటాం. నెక్స్ట్ కే అనేది ఏంది? కాన్స్టెంట్. ఓకే, వన్ ఆఫ్ ద కాన్స్టెంట్. క్లియర్? అర్థమైందా? ఇప్పుడు దీని మీద ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాము. యూ విల్ గెట్ ఈజీ టు అండర్స్టాండ్. ఇది ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఇది ఫిజికల్ క్వాంటిటీస్, ఇవి కూడా ఫిజికల్ క్వాంటిటీస్, బట్ ఇది వీటి మీద డిపెండ్ అవుతా ఉందని మీనింగ్. ఫోర్సెస్ డిపెండ్స్ ఆన్ మాస్, వెలాసిటీ, రేడియస్. వీటి మీద డిపెండ్ అవుతుందంట. అయితే వీటి మధ్య ఉన్న రిలేషన్ ని తెలపండి అన్నాడు. ఓకేనా? వాటి మధ్య ఉన్న రిలేషన్ ఏందో తెలుసుకోండి అంటున్నాడు. ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇప్పుడు ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఓకే, అన్నోన్ పవర్ ఎక్స్ అనుకున్నాం. వెలాసిటీ దాని వై అనుకున్నాం. ఓకేనా? రేడియస్ ఆర్, ఇది జెడ్ అనుకున్నాం. ఆర్ అనేది జెడ్. ఇలా ఉంది. ఎక్స్ ఎంఎక్స్ వివై ఆర్ జెడ్ తెలియని పవర్స్. ఇంతకుముందు రాసిన ఈక్వేషన్ నేను ఇక్కడ సింపుల్ గా ఇక్కడ రాశాను. ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎంఎక్స్ వివై ఆర్ జెడ్. ఎంఎక్స్ వివై ఆర్ పవర్ జెడ్ ఇలా రాశాను. రైట్, ఇది ఈక్వేషన్. అంటే ఈ ఫోర్స్ వీటి మీద డిపెండ్ అయ్యింది. ఈ కండిషన్ నేను ఈక్వేషన్ ఫార్మేట్ లో రాశాను. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ ఏం చేయాలో చూడండి. ఓకే, బాగా స్టెప్ బై స్టెప్ చూస్తాను. ఇచ్చిన కండిషన్ ఇది, మనం రాసుకున్నది ఇది, దాన్ని ఈక్వేషన్ గా మార్చుకున్నాము. ఓకేనా? మార్చాము. థర్డ్ వన్ ఏం చేయాలి? వీటికున్న డైమెన్షనల్ ఫార్ములాస్ రాయాలి. ఎవరికి? సో ఫోర్స్ కి కానీ, మాస్ కి కానీ, వెలాసిటీ కానీ, రేడియస్ కానీ డైమెన్షనల్ ఫార్ములాస్ రాయాలి. ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ఓకేనా? మాస్ లెంత్ టీ మైనస్ 2 టీ పవర్ మైనస్ 2. వెలాసిటీకి L1 టీ పవర్ మైనస్ 1. ఓకేనా? వెలాసిటీకి. రేడియస్ అనేది లెంత్ కదా, కాబట్టి అది L1. ఓకే, L1 ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ సో ఇప్పుడు వీటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మాస్ M1 L1 టీ పవర్ మైనస్ 2 is equals to k ఇంటూ k అనేది కాన్స్టెంట్ కదా, దానికి డైమెన్షనల్ ఫార్ములా ఏం లేదు, డైమెన్షనల్ లెస్ కాన్స్టెంట్ అది. ఓకే, మాస్ m. ఓకేనా? ఇది 1 m1 రైట్. నెక్స్ట్ ఒక సెకండ్. 1 దానిపైన ఏముంది? x అనేది ఉంది. నెక్స్ట్ v వెలాసిటీ ఏముంది? L1 టీ పవర్ మైనస్ 1. వాటికి ఏముంది? y అనేది ఉంది. నెక్స్ట్ రేడియస్ L1 దానికి ఏముంది? z అనేది ఉంది. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇక్కడ మాస్, వెలాసిటీ, రేడియస్ రాసేసుకున్నాను. డైమెన్షనల్ ఫార్ములా ఫినిష్. ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమోజినిటీ ఏం చేస్తుంది? ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమోజినిటీలో మనము సేమ్ క్వాంటిటీ అంటే సేమ్ డైమెన్షనల్ ఫార్ములాస్ ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, అదే విధంగా ఈక్వల్ కూడా చేసుకోవచ్చు. ఏది? సేమ్ డైమెన్షనల్ ఫార్ములా అని. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇది మాస్ అనేది ఉంది, ఇక్కడ మాస్ ఉంది కదా, ఇక్కడ మాస్ అనేది ఉంది, కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చా? అప్పుడు m1 ఇదేం రాయొచ్చు? ఇప్పుడు ఏం రాయొచ్చు? దీన్ని m పవర్ x గా రాస్తాం. ఓకేనా? ఏం రాయొచ్చు? దాన్ని m పవర్ x గా. సో దేర్ఫోర్ ఇప్పుడు ఏమవుతుంది? x వాల్యూ 1 అనేది వచ్చింది. x వాల్యూ ఏం తెలిసింది మనకి? ఇప్పుడు x వాల్యూ 1. అన్నోన్ పవర్స్ కదా అవన్నీ. సో ఒక పవర్ ని ఫైండ్ అవుట్ చేసాము, x వాల్యూ. అదే విధంగా లెంత్ కానీ ఈక్వల్ చేయొచ్చు. ఇక్కడ లెంత్, ఇక్కడ లెంత్, ఇక్కడ లెంత్. సో ఇక్కడ L1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూస్తే ఇది L పవర్ y అనేది ఉంది ఇంటూ ఇది L పవర్ z అనేది ఉంది. దీన్ని ఎలా రాస్తాం? L పవర్ y ప్లస్ z గా రాస్తామా? కాబట్టి L పవర్ y ప్లస్ z. దేర్ఫోర్ ఇప్పుడు ఏమవుతుంది? y ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది వస్తాం.
y ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్స్ టు 1 అక్కడ వరకు పెట్టండి. మళ్ళీ చూద్దాం. సో ఈ ఈక్వేషన్ ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఈ ఈక్వేషన్ 1 అనుకున్నాం, తర్వాత చూద్దాం. నెక్స్ట్ టైం t పవర్ -2, ఇక్కడ ఏమన్నా ఉంది t పవర్ -2 అనే ఇది ఉంది t, ఓకేనా. కాబట్టి t పవర్ -2 t పవర్ -y అనేది ఉంది, అంటే t పవర్ -y. అప్పుడు -2 is equals to -ym, therefore y is equals to ఏమైంది 2, ఓకేనా. y వాల్యూ తెలుసుకున్నాం. ఇంకా దీంతో సబ్స్టిట్యూట్ చేసామనుకో ఈక్వేషన్ 1 లో, అప్పుడు y వాల్యూ ఏముంది అంటే y ప్లస్ z is equals to 1, 2 ప్లస్ z is equals to 1, z is equals to 1 minus 2, z is equals to -1, ఓకేనా. అన్నోన్ పవర్స్ ఏంటో తెలుసుకున్నాను. ఇది ఇక్కడ ఏది x వాల్యూ 1 వచ్చింది, y వాల్యూ 2, z వాల్యూ 1 అనేది తెలిసింది. ఇప్పుడు x y z ను తెలుసుకున్నాం కాబట్టి దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంతో ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఏముంది ఆ ఈక్వేషన్? f is equals to k m మాస్ కలది, మాస్ x వాల్యూ ఏముంది 1 m1, అదే విధంగా v y వాల్యూ 2 ఉంది, y స్క్వేర్, అదే విధంగా r ఏముంది -1. therefore f is equals to k into mv స్క్వేర్. ఇది r పవర్ -1 ఉంది, దాన్ని ఎలా రాయొచ్చు 1/r గా రాయొచ్చు, అంటే బై r. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ఎ ఫోర్స్, k into mv స్క్వేర్ బై r అనేది ఒక ఫార్ములా, రైట్. f is equals to k into mv స్క్వేర్ బై r అనేది ఒక ఫార్ములా గానే తెలుసుకోవచ్చు. అంటే ఈ డైమెన్షనల్ అనాలిసిస్ లో టూ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ తెలుసుకున్నాం అనుకో, మనకి ఎగ్జాక్ట్ గా ఫార్ములా తెలియదు అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ ఫార్ములా కానీ కనిపెట్టుకోవచ్చు, ఓకేనా. ఫార్ములా కానీ ఇట్లా అంటే ఫోర్స్ వీటి మీద డిపెండ్ అవుతా ఉంది, నీకు ఈ ఫార్ములా తెలియదు, నువ్వు డైమెన్షనల్ ఫార్ములా వాడుకున్నావు, ఈజీగా వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకేం వచ్చింది, ఫార్ములా తెలిసిపోయిందా, రైట్. ఇలా ఏం చేయొచ్చు మనము డైమెన్షనల్ అనాలిసిస్ లో డైమెన్షనల్ ఫార్ములాస్ వాడుకొని మనం ఏం చేయొచ్చు, ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఫార్ములా కానీ తెలుసుకోవచ్చు. అండర్స్టాండ్? ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దట్ రిలేషన్ బిట్వీన్ ద physical quantities. Understand? Okay,